హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరుని మీరు చూసిన టెక్నికల్ అరుగు తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ S24 FE. ఈ మొబైల్ అయితే మనకు లాంచ్ అయింది. ఎగ్జాక్ట్గా ఇదే రోజుకైతే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్గా నైట్ 12 గంటలకు అని చెప్పొచ్చు. అయితే దాని స్పెసిఫికేషన్, దాని ప్రైస్, ఇవన్నీ డీటెయిల్స్ బయటకు వచ్చినాయి కాబట్టి ఆ స్పెసిఫికేషన్ ప్రైస్ మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయో. అవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ బాగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా కూడా బిల్డ్ క్వాలిటీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా మొత్తం గ్లాసీ ఫినిష్ లభిస్తుంది. ఫ్రేమ్ విషయానికి వస్తే మనకు అల్యూమినియం ఫ్రేమ్ లభిస్తుంది. ఫ్రంట్ కూడా మనకి కొంచెం గ్లాస్ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి దాన్ని పిక్చర్ అనేది డిస్ప్లే మీద చేస్తాను, చూడండి. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇవన్నీ పక్కా పెడితే దీని ప్రోసెసర్ పరంగా చూసుకున్న మాత్రం ప్రోసెసర్ వచ్చి మనకి ఎగ్జినోస్ నుంచి 2400 ప్రోసెసర్ లభిస్తుంది. ఈ ప్రోసెసర్ మనకి క్లాక్ స్పీడ్ చూసుకున్న మాత్రం 3.1 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి మల్టీ టాస్కింగే కాదు, మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇందులో లభిస్తుంది. ఈ ప్రోసెసర్లో చూసుకుంటే చాలా ఎక్సలెంట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే కొంచెం బెటర్ గేమింగ్ విత్ మల్టీ టాస్కింగ్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ ప్రోసెసర్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే వేయండి, మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.1 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. నాకైతే ఈ ప్రోసెసర్ అనేది కొంచెం గుడ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనకి డిస్ప్లేషన్కి వెళ్ళిపోతే మాత్రం డిస్ప్లే వచ్చి కొంచెం బెటర్ డిస్ప్లే కూడా మాత్రం అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్, ఇది డైనమిక్ AMOLED 2X డిస్ప్లే ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కలర్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం నేచురల్ కలర్స్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అయితే మనకి ఇందులో మనకి చూడడానికి అయితే లుక్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే పరంగా చూసుకుంటే. ఎందుకంటే డిస్ప్లే కూడా మనకు ఫుల్ HD+ డిస్ప్లే లభిస్తుంది. కాబట్టి 120 HDPS లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 1900 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రొటెక్షన్ విషయానికి వస్తే కొన్నింగ్ వల్లగా స్పెక్టర్ ప్లస్తో ప్రొటెక్షన్ లభిస్తుంది డిస్ప్లే అయితే. డిస్ప్లే ఓవరాల్గా అయితే డిస్ప్లే అయితే కొంచెం నాకు బెటర్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఏదైనా వీడియో పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా డిస్ప్లేలో చాలా అద్భుతంగా అనుకోవచ్చు. డిస్ప్లేలో ఇంకో ఫ్యూచర్ చూసుకున్న మాత్రం ఇందులో HDR10+ సపోర్ట్ కూడా ఉంది. వైడ్ బ్యాండ్ సపోర్ట్స్ కూడా ఉంటాయి. కానీ అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం HDలో కంటెంట్ అనేది చూసే అవకాశం ఉంది. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. డిస్ప్లే వచ్చి చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. బెజల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. అంటే ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే కొంచెం బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఏదైనా యూట్యూబ్లో వీడియో చూసుకుంటే మాత్రం HDR కూడా ప్లే అవుతుంది. కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని అనుకుంటున్నాను. ఈ డిస్ప్లే మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇది వచ్చి కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 FE మొబైల్లో. ఎందుకంటే మనకు కర్వ్ డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఫ్లాట్ డిస్ప్లే ఇది మనకు ఫ్లాట్ డిస్ప్లే కూడా కొంచెం బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ డిస్ప్లే బెస్ట్ ప్రోసెసర్ కావాలనుకున్నారో ఒకసారి అయితే దీని అయితే లుక్ అయితే వేయండి. దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి కాబట్టి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఏ ర్యామ్కి ఏ స్టోరేజ్కి ఎంత ప్రైస్ ఉందో అది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రైస్ కూడా చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా మీకు క్లారిటీ వచ్చేస్తుంది వీడియో అనేది పూర్తిగా చూస్తే. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరా వచ్చి మనకి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి 8 MP టెలిఫోటో లెన్స్. ఇందులో మనకు 30x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ 3 కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ 8Kలో 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 4Kలో చూసుకుని మాత్రం 60fps 120fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకున్నా కూడా ఒకసారి అయితే దీని అయితే లుక్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. ఒక LED ఫ్లాష్ లభిస్తుంది. కాబట్టి కెమెరా పరంగా అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు 8Kలో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా 30fps. అదే 4Kలో రికార్డింగ్ చేసుకున్న మాత్రం 60fps 120fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అలా కూడా మనకు స్లో మోషన్లో చూసుకున్న మాత్రం 60fps అయితే చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా ఉంది. కాబట్టి అది కూడా మనకు 60fps అయితే అవుట్పుట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పరంగా చూసుకుంటే బెస్ట్ కెమెరాస్ కావాలనుకున్నా కూడా ఒకసారి అయితే దీన్ని అయితే లుక్ అయితే వేయండి. కెమెరాలో చూసుకుంటే ఇదే కాదు ఫ్రెండ్స్, ఫ్రంట్ కెమెరా కూడా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 MP సెల్ఫీ కెమెరా ఉంది. అందులో కూడా మనం 4K 60fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకున్నా కూడా ఒకసారి అయితే వీటిని రెండు అయితే ఒకసారి అయితే లుక్ అయితే ఫ్రంట్ బ్యాక్ నాకైతే బాగా అద్భుతంగా నచ్చేసిన కెమెరా పరంగా చూసుకుంటే. ఈ కెమెరా మీద మీ ఒపీనియన్ ఏమనుంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నాకైతే బాగా అద్భుతం అనిపించింది. వీటి కెమెరాగానే కాదు ఫ్రెండ్స్, బ్యాటరీ కూడా చూసుకున్నా కూడా కొంచెం బెటర్ బ్యాటరీ ఉంది. దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. కాకపోతే ఈ కెమెరా అనేది నాకైతే చాలా బెటర్ అనిపించింది. దీంతో పాటు బ్యాటరీ చూసుకుంటే మాత్రం 4000 నుంచి 700 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 25W ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. కాబట్టి ఆ 50% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 30 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 1 hour వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి కొంచెం బెటర్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే కొంచెం డ్రాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4700 mAh బ్యాటరీ కాబట్టి ఒక నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1 day వస్తుంది. హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం 8 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం స్పెసిఫికేషన్ అయితే చాలా వర్త్ అని నేను అనుకుంటున్నాను. చాలా అద్భుతం అని నేను అనుకున్నాను. ఎందుకంటే నాకైతే ఈ స్పెసిఫికేషన్ అయితే బాగా నచ్చినాయి. కాకపోతే ప్రైస్ రేంజ్లో ఒక ఫినిషింగ్ టచ్ అనేది ఉంటుంది. అది కూడా మీకు చెప్తాను పూర్తిగా వినండి వీడియో అయితే.
అయితే ఓవరాల్గా స్పెసిఫికేషన్ ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన స్పెసిఫికేషన్ అయితే ఇవి. మిగతా స్పెసిఫికేషన్ అవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగా అనుకుంటున్న మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. మరి డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి, మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో IP68 రేటింగ్ ఉంది. ఫుల్లీ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. 1.5 మీటర్ల మొబైల్ పడ్డా కూడా మనకి ఎక్కడ ఏమి ఇబ్బంది కాకుండా చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు IP68 రేటింగ్ అనేది. అలాగే దీంతోపాటు NFC కూడా ఉంది, మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సెన్సార్ పరంగా చూసుకుంటే మనకి ఏ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు, అన్ని సెన్సార్ అయితే ఉన్నాయి ఇందులో మనకి. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రైస్ అనేది కొంచెం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనం ర్యామ్ అండ్ రోమ్ పరంగా చూసుకుంటే మాత్రం ర్యామ్ వచ్చి మనకి బేస్ మోడల్ 8GB RAM 128 వేరియంట్ లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14 లభిస్తుంది. అలాగే మనకి UI గురించి వస్తే మనకి Samsung One UI లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మనకి 7 years వరకు అయితే అప్డేట్స్ అయితే రెగ్యులర్గా వచ్చేస్తాయి అని చెప్తున్నారు. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారి మనం మొబైల్ తీసుకునే మాత్రం 7 years వరకు అయితే అప్డేట్స్ అయితే రెగ్యులర్గా వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ మనకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మీకు కంటిన్యూగా అప్డేట్స్ కావాలనుకున్నా కూడా ఒకసారి అయితే దీని అయితే లుక్ అయితే అని మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి ప్రైస్ రేంజ్లోకి వెళ్ళిపోతే మనకి బేస్ మోడల్ 8GB RAM 128 ప్రైస్ వచ్చి మనకి 60,000 అయితే లభిస్తుంది. వితౌట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. విత్ ఆఫర్లో మనకు లాంచ్ అయినాక తెలుస్తుంది ఎంతవరకు అయితే డిస్కౌంట్ ఇస్తారని. మేబీ ఎంతవరకు డిస్కౌంట్ ఇచ్చినాక 5,000 వరకు అయితే డిస్కౌంట్ ఇస్తారు కావచ్చు నేను అనుకుంటున్నాను. ఎంతైనా 55,000 అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా వితౌట్ ఆఫర్ చూసుకున్న మాత్రం 60,000 అయితే లభిస్తుంది. అలాగే మనకి ఇంకో మోడల్ వచ్చి 8GB RAM 256 వేరియంట్ వచ్చి మనకి 66,000 అయితే లభిస్తుంది. అంటే ఓవరాల్గా ప్రైస్ రేంజ్ చూసుకున్న మాత్రం ఒక 66,000 అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదంటే నా దృష్టిలో అడిగితే మాత్రం స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. ప్రైస్ రేంజ్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ కాబట్టి కొంచెం సామ్సంగ్ గెలాక్సీ S24 FE కాబట్టి దానికి తగ్గట్టు ప్రైస్ పెడుతుంది కాబట్టి ఆ రేంజ్ ప్రైస్లో చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఒక 50,000 పెడితే ఇంకా చాలా బెటర్గా ఉందని అనుకున్నా. కాకపోతే వీళ్ళైతే 66,000 అయితే పెట్టారు. ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ హిట్ అవుతుందా హిట్ కాదా మీ ఉద్దేశం ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇది ఎంతమందికి నచ్చిందో అది కూడా కామెంట్ అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉండే, ప్రైస్ రేంజ్ కూడా ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ రేంజ్ మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో కంటెంట్ బాగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాను. ఓకే బాయ్.